నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. నార్సింగిలోని ఓ యువతి నుంచి 4 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ ని సీజ్ చేశారు ఎస్ఓటీ పోలీసులు. యువతి టాలీవుడ్ హీరో గర్ల్ ఫ్రెండ్ గా గుర్తించారు. గోవా నుంచి నగరానికి యువతి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితురాల్ని కోర్టుకు తరలించారు. పక్కా సమాచారంతోనే నార్సింగ్లోని యువతి దగ్గర 4 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు ఏసీబీ లక్ష్మీనారాయణ. ఈ డ్రగ్స్ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. యువతిని ప్రస్తుతం కోర్టులో ప్రొడ్యూస్ చేశామని, విచారణలో అన్ని విషయాలు బయటకొస్తాయంటున్న ఏసీబీ లక్ష్మీనారాయణతో అజయ్ ఫేస్ టు ఫేస్. నగరంలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మళ్ళీ ఒకసారి డ్రగ్స్ పట్టుబడడం ప్రస్తుతం కలకలం రేపుతుంది. ఈ డ్రగ్స్ పట్టుబడిన అంశానికి సంబంధించి ఆ యువతి ఎవరు, అసలు ఎంతకాలంగా ఈ డ్రగ్స్ సంబంధించిన వ్యవహారం నడుస్తుంది అనేది మాట్లాడేందుకు నార్సింగి ఏసీపీ లక్ష్మీనారాయణ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ పట్టుబడ్డ డ్రగ్స్ సంబంధించి ఆ యువతి ఎవరు, మీకు ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఉంది? ముందు మనకు నార్సింగి పోలీసులకు నమ్మదైన సమాచారం రావడం జరిగింది. నార్సింగి పిఎస్ పరిధిలో ఒక యువతి అనుమానాస్పదంగా అంటే డ్రగ్స్ కలిగి ఉన్నట్టు మనకు సమాచారం రావడం జరిగింది. దానిపై మనము పోలీస్ నార్సింగి విజిట్ చేసి అంటే ప్రాపర్ ప్రొసీజర్ తీసుకుంటూ ఆమెను అదుపులో తీసుకొని తనిఖీ చేయగా ఆమె వద్ద ఒక 4 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ అనేది స్వాధీనం చేసుకున్నాం. దీనిపై మనం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. ఆమె ఈ మధ్యనే తీసుకున్నామని చెప్తుంది. ఆమెకు వేరే ఒక వ్యక్తి ద్వారా అందిందని చెప్తుంది. అది కూడా మనం అనాలిసిస్ చేస్తున్నాం. ఇంకో వ్యక్తి మనకు ఇంకా దొరకాల్సి ఉంది. దొరికిన తర్వాత మనకు ఫర్దర్ డీటెయిల్స్ వస్తాయి. ఆమెకు ఒక వ్యక్తి అంటే వేరే ఒక పర్సన్ ఇచ్చినాడని చెప్తుంది. అంటే ఆమె సప్లై కాదు, ఎండ్ యూజర్గా ఉంది. దానిపై మనం అంటే మనం అనాలిసిస్ చేసి అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ ప్రోబ్లో ఏం తెలుస్తుందో దాన్ని బట్టి మనం ముందుకెళ్తాం. అంటే ఇప్పుడు పట్టుబడ్డ యువతి ఎవరైతే ఉన్నారో ఈ డ్రగ్స్ సంబంధించి ఆమె ఇటీవల కాలంగా తీసుకుంటుంది అని మీరు చెప్తున్నారు. సో ఆమె సప్లై విషయంలో ఈవెంట్స్ కావచ్చు, లేకపోతే ఇతర పార్టీస్ కావచ్చు, అట్లా ఏమైనా సప్లై కూడా చేస్తుందని మీకు ఏమైనా నోటీస్కి వచ్చిందా? అట్లా ఏం నోటీస్ రాలేదు. ఎందుకంటే తను తీసుకుంటున్నా తను కన్జ్యూమ్ చేస్తున్నట్టే మనకు తెలుస్తుంది. ఫర్దర్గా ఇంకేమైనా తెలిస్తే దాన్ని బట్టి మనం ముందుకెళ్తాం. మనం అది మళ్ళీ ఫర్దర్గా పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత విషయాలు తెలిస్తే అప్పుడు మనం తర్వాత విషయాలు చెప్తాం. ఏదంటే ఇక్కడ మన నార్సింగ్లోనే అదుపులో తీసుకున్నాము. మన దగ్గర నుంచి ఒక 4 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ తీసుకున్నాం. అదేవిధంగా సెల్ ఫోన్, ఒక ట్యాబ్ స్వాధీనపరుచుకున్నాం. దీనిపై మనం అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇప్పుడే కదా తీసుకున్నాం, అంతా విచారిస్తాం, చూసి చేస్తాం. కెమెరా పర్సన్ అనిల్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.